నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవుడు అడిగినటువంటి తత్వముల గురించినటువంటి వివరాన్ని శ్రీకృష్ణ స్వామి తెలియజేస్తూ ఉన్నారు. అనేక మంది తత్వములను అనేక విధాలుగా పరిగణిస్తూ ఉంటారు. అన్నీ స్వాగతింపదగినవే, ఏది విడిచిపెట్టనవసరం లేదు. వక్త చెప్పేటువంటి బుద్ధిని బట్టి, వారిలో ఉండేటువంటి వివేకాన్ని అనుసరించి, యుక్తిని బట్టి అన్ని విభాగాలు సత్యములే అని చెప్పి, చత్వార్యేవేతి తత్రాపి తేజ ఆపోన్నమాత్మనః జాతాని తైరిదం జాతం జన్మావయవినః ఖలు. ఒకవేళ తత్వాలన్నీ కలిపి నాలుగే అనే పక్షం వారు కూడా ఉన్నారు. నాలుగింటిలో మిగతా వాటిల్ని అంతర్లీనం చేసేస్తారు. కార్యకారణములు ఒకదానిలో ఒకటి అంతర్లీనం చేయటం ద్వారా ఈ తత్వముల యొక్క సంఖ్య పెరగటం, తరగడం ఇత్యాదులన్నీ జరుగుతూ ఉంటాయి. విడగొడితే పెరుగుతాయి, కలిపేస్తే తగ్గుతాయి. ఆ నాలుగు తత్వములు అనే పక్షంలో ఏ విధంగా అంటే తేజస్సు, జలము, పృథివీ అంటే భూమి, ఈ మూడు, ఇది కాకుండా పరమాత్మ, ఈ నాలుగే వికారములు అని కొంతమంది, ఈ జగత్ అనేది ఆ నాలుగిటి వల్లే ఆవిర్భవించిందని కూడా కొంతమంది తెలియజేస్తూ ఉంటారు. సంఖ్యానే సప్తదశకే భూతమాత్రేంద్రియాణి చ పంచైక మనసా ఆత్మా సప్తదశ స్మృతః. ఇంకొంతమంది ఈ తత్వాలు 17 అంటారు. 17 తత్వములను ఏ విధంగా పరిగణించారంటే పృథివ్యప్తేజో వాయురాకాశములు అనబడే పంచభూతాలు 5, పంచతన్మాత్రలు రూపరసగంధ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ 5 తన్మాత్రలు, అలాగే జ్ఞానేంద్రియాలు 5, వాటితో పాటు మనస్సు, ఆ విధంగా పరమాత్మ, ఇవన్నీ కలిపితే 17. పంచభూతాలు, పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, పరమాత్మ, ఇవన్నీ కలిపితే ఆ తత్వములు 17 ఈ సృష్టికి కారణము అని చెబుతున్నారు. తద్వత్ షోడశ సంఖ్యానే ఆత్మైవ మన ఉచ్యతే భూతేంద్రియాణి పంచైవ మన ఆత్మా త్రయోదశ. ఇప్పుడు తత్వములు 16 అని చెబుతున్నారు. 16 అనే సంఖ్య ఎలా కుదురుతుంది అంటే మనస్సును తీసుకువెళ్ళి ఆత్మలో అంతర్లీనం చేసేస్తే ఆ రెండూ కలిపి ఒకటే అవుతుంది. దాంతోపాటు పంచభూతాలు, పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు మొత్తం 15. పంచభూతాలు 5, పంచతన్మాత్రలు 5, జ్ఞానేంద్రియాలు 5, ఇవి గాక పరమాత్మ. మనస్సుని పరమాత్మలోనే అంతర్లీనం చేశారు కాబట్టి ఆత్మలోనే మొత్తం కలిపి సంఖ్య 16 అని చెబుతున్నారు కొంతమంది. ఏకాదశత్వ ఆత్మాసౌ మహాభూతేంద్రియాణి చ అష్టౌ ప్రకృతయశ్చైవ పురుషశ్చ నవేత్యథ. ఇంకొంతమంది అంటారు 11 తత్వాలు అని, ఇంకొంతమంది చెప్తారు 11 తత్వాలు ఎలా పొసుగుతాయి అంటే పంచభూతాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 10, వీటితో పాటు పరమాత్మ 1, 11. ఈ 11 సమస్తమైనటువంటి తత్వములు ఇమిడిపోయి ఉన్నాయి అని లెక్కగట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకంగా తత్వములు మొత్తం 11 అని చెప్తారు ఇంకొంతమంది. అదేవిధంగా
9 అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. తత్వములు 9 నవ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అష్టౌ ప్రకృతయశ్చైవ పురుషశ్చ నవేత్యథ. అదెట్లా పొసుగుతుంది అంటే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవి 3, పంచభూతాలు 5, మొత్తం 8. ఇదిగాక పరమాత్మ, ఇవన్నీ కలిపితే 9. ఈ 9నండి తత్వములు అని చెప్పేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఇతి నానా ప్రసంఖ్యానం తత్వానాం ఋషిభిః కృతం సర్వం న్యాయం యుక్తిమత్వాత్ విదుషాం కిమశోభనం. శ్రీకృష్ణుడు అంతటి వాడు ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా తత్వములను, కార్యకారణములను విడగొట్టుట ద్వారా, ఒకదానిలో ఒకటి అంతర్లీనం చేయటం ద్వారా వాటి సంఖ్యను పెంచుట తగ్గించుట అనేది పండితుల యొక్క యుక్తిలో ఆధారపడి ఉంది. ఓ ఉద్ధవ, ఆ యుక్తిని అనుసరించి వారు చేసినటువంటి పని సరైనదే. ఏ రకంగా లెక్క పెట్టినా చిట్ట చివరికి అంతా పరమాత్మ స్వరూపమేగా. దేంట్లో దేనిని అంతర్లీనం చేసినా విడగొట్టినా వాళ్ళు చెప్పేటువంటి విషయాలు యుక్తియుక్తంగా ఉంటాయి. కాబట్టి పండితులకు అలంకారం కానిదేది, వాళ్ళు ఏం చెప్పినా అందంగానే ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని తిరస్కరించనవసరం లేదు. వాళ్ళ యుక్తిని అనుసరించి ఈ చెప్పినటువంటి సంఖ్యలన్నీ మనం స్వాగతించవలసినదే. సర్వం న్యాయం యుక్తిమత్వాత్, జ్ఞానంతో కూడినటువంటి వచనాలు కాబట్టి వాటన్నింటినీ మనం స్వీకరించవచ్చు. ఎవరు చెప్పినా, ఏ సంఖ్యలో చెప్పినా, ఏ మార్గంలో చెప్పినా చిట్ట చివరి లక్ష్యం ఏమయ్యుంది? పరమాత్మని పొందడమే అయి ఉన్నది. పరమాత్మకే చెందుతుందని చెప్పటమే కదా. అందువల్ల అందులో ఏ విధమైన విప్రతిపత్తి లేదు. ఉద్ధవ ఉవాచ. ఈ విధంగా శ్రీకృష్ణ స్వామి చెప్పిన తర్వాత మళ్ళీ ఉద్ధవుల వారు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి పురుషశ్చోభౌ యద్యప్యాత్మ విలక్షణౌ అన్యోన్యాపాశ్రయాత్ కృష్ణ దృశ్యతే నభిదాతయోః ప్రకృతౌ లక్ష్యతే హ్యాత్మా ప్రకృతిశ్చ తథాత్మని. స్వామి, నాది ఇంకో సందేహం, అడగవయ్యా ఉద్ధవ అంటే అప్పుడు ఉద్ధవుల వారు అడుగుతున్నారు, స్వామి మీరు ప్రకృతి పురుషుడు ఈ రెండింటినీ వేరువేరుగా చెప్పారు. ప్రకృతి పురుషుడు రెండు వేరుగా ఉంటాయి అని మీరు చెప్పారు. కానీ నాకు చూస్తుంటే ఈ రెండు ఒకదానిలో ఒకటి కలిసినట్లుగానే భ్రాంతి కలుగుతూ ఉన్నది. ఆ రెండిటిలో ఉన్న తేడా ఏమిటి? ఆ రెండిటి భేదాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు? ఈ దేహభ్రాంతి అనేటువంటిది సామాన్యులకు పోదు కదా. ఆత్మ, దేహము ఈ రెండు వేరు వేరు అని తెలియగలిగినటువంటి వాళ్ళు విచక్షణ కలిగినటువంటి జ్ఞానులు మాత్రమే. కాబట్టి ఈ ప్రకృతి పురుషుడు, ఆత్మ అదేవిధంగా ప్రకృతి, ఈ రెండిటి యందు ఉన్నటువంటి ఆ భిన్నత్వం అనేటువంటిది ఏమిటో సవివరంగా నాకు తెలియజేయండి. ఆ రెండు చూచినట్లయితే ఒక్కసారి ఒకదానితో ఒకటి పెనవేసుకుని కలిసిపోయినట్లుగా నాకు కనిపిస్తూ ఉన్నది. ఆ తేడా ఏమిటో నాకు తెలియడం లేదు. ప్రకృతిని యందు పురుషుడు, పురుషుని యందు ప్రకృతి లీనమైనట్లుగా ఉంది. మీరు ఆ రెండు వేరు వేరు అంటున్నారు, అది ఎలాగో కొంచెం వర్ణించి చెప్పండి స్వామి. ఏవం మే పుండరీకాక్ష మహాంతం సంశయం హృది చేత్తుమర్హసి సర్వజ్ఞ వచోభిర్నయనైపుణై. ఓ పుండరీకాక్ష, పద్మముల వంటి నేత్రములు కలిగిన ఓ శ్రీకృష్ణ, ఇదే నాకున్నటువంటి పెద్ద సందేహము. మహాంతం సంశయం హృది, నా హృదయంలో ఉన్నటువంటి ఈ సందేహాన్ని చేత్తుమర్హసి సర్వజ్ఞ, సర్వజ్ఞుడవైనటువంటి నీవే ఈ సందేహాన్ని తీర్చడానికి సమర్థుడివయ్యా. చక్కని నీతిపూర్వకమైనటువంటి న్యాయంతో కూడిన మధురమైన తీయనైనటువంటి నీ వాక్కులతో నా సందేహాన్ని పోగొట్టు. త్వత్తో జ్ఞానం హి జీవానాం ప్రమోషంతేత్ర శక్తితః త్వమేవ హ్యాత్మమాయాయాః గతిం వేత్త నచాపరః. లోకంలో ఉన్నటువంటి జీవులకు జ్ఞానం కలగాలనంటే దానికి ఆధారం ఎవరంటే నువ్వే. జ్ఞానాన్ని కలిగించేటువంటి గొప్ప స్వరూపం నీవే. నీవే జ్ఞానస్వరూపుడవు. అదేవిధంగా మాయకి లోనవ్వాలన్నా నువ్వే కారణం. వారిలో
జ్ఞానం కాకుండా ఈ ప్రపంచంలో ఉండేటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగే విధంగా మాయని ప్రసరింపచేయటంలోనూ నువ్వే నిష్ణాతుడివి, సరైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వటంలోనూ నీవే నిష్ణాతుడవు. కాబట్టి నిజమైనటువంటి మాయ గురించి, ఆ మాయా తత్వం గురించి బాగా తెలిసి ఆ మాయని ప్రయోగించేటువంటి వాడవు నీవే. వీటి గురించి తెలిసిన వాళ్ళు ఇంకెవరు లేరు. నువ్వే అందరినీ మార్గంలో పెట్టగలవు, మాయ చేయగలవు. ఆ మాయే నీ అధీనంలో ఉంది కాబట్టి వాటి గురించి నీ దగ్గర తెలుసుకుంటేనే సమగ్రంగా తెలుస్తుంది. కాబట్టి ఆ వివరాలు చెప్పయ్యా. శ్రీ భగవాను వాచ. వెంటనే కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెబుతున్నారు ప్రకృతికి పురుషునకు ఉన్నటువంటి భేదాన్ని. ప్రకృతి పురుషశ్చేతి వికల్ప పురుషర్షభ. ప్రకృతి పురుషుడు ఈ రెండు భిన్నములే అని చెబుతూ ఏషవైకారిక సర్గో గుణ వ్యతికరాత్మక. ఈ సృష్టి అనేది ఎలా ఏర్పడుతోంది అంటే గుణముల యొక్క క్షోభ వల్ల ఏర్పడుతోంది. సత్వ రజస్తమో గుణములనేటువంటి ఈ మూడు గుణముల యొక్క క్షోభ వల్ల పరమాత్ముని మాయ చేత ప్రేరేపింపబడి ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ప్రకృతి స్వరూపమైనటువంటి ఈ సృష్టి అంతటికి మార్పు అనేటువంటిది ఉన్నది, వికారం అనేటువంటిది ఉన్నది. కానీ పురుషుడు అనేటువంటి వాడు పరమాత్ముని యొక్క అంశభూతం అవటం వల్ల అతనికి ప్రకృతికి సంబంధించినటువంటి వికారములు లేవు. కాబట్టి ప్రకృతి అనేది వికారానికి లోనయ్యేది. పురుషుడు పరమాత్ముని యొక్క అంశైనటువంటి పురుషుడు ఆత్మ అనేటువంటిది వికారములకు లోను కానిది. అలాగే ఆత్మ అనేది ఒకటే ఉన్నది, కానీ ఈ ప్రకృతి అనేది నానా రకాలైనటువంటి మార్పులతో కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రకృతిలో ఏదైనా కూడా సాపేక్షమే, అంటే ఆధారపడవలసిందే. పరమాత్మ యొక్క చైతన్యం లేనిదే మిగతావన్నీ జడములవుతాయి. కానీ ఆత్మ అనేటువంటిది స్వయం ప్రకాశమైనటువంటిది. ఈ రకంగా ప్రకృతి పురుషులలో అనేక రకాలైనటువంటి భేదాలు అనేవి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయ్యా. మమాంగమాయా గుణమయ్యనే కథ వికల్పబుద్ధిశ్చ గుణైర్విధత్తే వైకారిక స్త్రివిధోధ్యాత్మమేకం అథాధిదైవమధిభూతమన్యత్. నా మాయాశక్తి యొక్క ప్రభావం చేతనే ఈ సత్వరజస్తమో గుణాలనేటువంటివి అనేక రకములైనటువంటి భేదములు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. వాటి వల్ల కలిగేటువంటి ఆ మాయాగుణముల చేతనే నానాత్వం అనేది ఈ సృష్టిలో కనిపిస్తోంది. భిన్న భిన్నమైనటువంటి స్వరూపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా భిన్న భిన్నములుగా కనిపించేటువంటి ఈ సృష్టి అనేది మూడు రకాలు. ఏమిటవి అంటే అధ్యాత్మము, అధిదైవము, అధిభూతము అనే పేరు కలిగినటువంటి మూడు విధాలుగా ఈ సృష్టి కూడి ఉన్నది అని చెబుతున్నారు. దృగ్రూపమార్కం వపురత్ర రంధరే పరస్పరం సిద్ధ్యతి యస్వతః ఖే ఆత్మా యదేషామపరోయ ఆద్యః స్వయానుభూత్యాఖిల సిద్ధసిద్ధిః ఏవం త్వగాది శ్రవణాది చక్షుః జిహ్వాది నాసాది చ చిత్తయుక్తం. ఆ సృష్టి మూడు రకాలన్నారు. అధ్యాత్మము, అధిదైవము, అధిభూతము. ఆ మూడిటి గురించి వర్ణించి చెబుతున్నారు. అంటే ప్రకృతికి లోబడి ఉండేటువంటి ఈ మార్పులు ఎలా ఉంటాయో వర్ణించి చెబుతున్నారు. ఉదాహరణకు నేత్రం ఉన్నది. ఈ నేత్రం అనేదాన్ని అధ్యాత్మము అంటారు. ఆ నేత్ర విషయం ఏమిటి? రూపం. నేత్రంతో చేయబడే నేత్రానికి కలిగిన విషయం ఏమిటంటే దేన్ని? రూపం. రూపాన్ని చూడటమేగా నేత్రం చేసేది. ఆ రూపం అనేటువంటిది అధిభూతము అని పిలువబడుతుంది. మరి అధిదైవం అంటే ఏమిటంటే ఈ రూపము, నేత్రం అనేటువంటిది సూర్య అంశ కలిగినటువంటిది. దీనికి అధిష్టాన దేవత ఎవరంటే సూర్యుడు. నేత్రమేమో అధ్యాత్మము, దాని విషయమైనటువంటి రూపమేమో అధిభూతము, దానికి అధిష్టానమైనటువంటి దైవము సూర్యుడేమో ఆ సూర్య తేజస్సు సంబంధమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అదేమో అధిదైవము అని చెబుతున్నారు. అలాగే చర్మం ఉన్నది, త్వక్. ఆ చర్మం అనేటువంటిది అధ్యాత్మము,
దానికి సంబంధించినటువంటి అధిభూతమేమో స్పర్శ, మరి అధిష్టాన దైవం ఎవరంటే వాయువు. అలాగే శ్రవణమున్నది చెవు, అదేమో అధ్యాత్మము, దానికి సంబంధించినటువంటి అధిభూతమేమో శబ్దము. మరి అధిష్టాన దేవతలు ఏమిటి అంటే దిక్కులు. ఆ దిక్కులు ఏవైతే ఉన్నాయో అవే ఈ శ్రవణ సంబంధమైనటువంటి అధిదైవంగా చెప్పబడుతూ ఉన్నాయి. అలాగే నాలుక ఉన్నది, నాలుక ఏమో అధ్యాత్మము, దానికి సంబంధించినటువంటి అధిభూతమేమో రుచి, అధిదైవమేమో వరుణుడు. అలాగే ముక్కున్నది, ఆ ముక్కేమో అధ్యాత్మము, గంధమేమో అధిభూతము, అశ్విని దేవతలేమో అధిదైవము అని చెప్తారు. అలాగే అధ్యాత్మమేమో మనస్సు, చింతన చేసే విషయం ఏదైతే ఉందో అది మనస్సుకి సంబంధించినటువంటి అధిభూతము. అధిదైవం ఏమిటంటే చంద్రుడు. అలాగే బుద్ధి అనేటువంటిది అధ్యాత్మము, దాని చేత తెలియదగినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది అధిభూతము. అధిష్టాన దైవం ఎవరంటే బ్రహ్మ. అలాగే అధ్యాత్మం, అహంకారం అనేది అధ్యాత్మము, అహంకార విషయం ఏదైతే ఉందో అది అధిభూతము, అహంకర్తవ్యం. అహం అనేటువంటిది అహంకార విషయం ఏదైతే ఉందో అదేమో అధిభూతము, దానికి అధిష్టాన దైవమేమో రుద్రుడు. ఈ రకంగా ఈ సృష్టి అనేటువంటిది 3 రకాలుగా ఉన్నది: అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము. మొట్టమొదట ఈ చూపు గురించి చెప్పి ఇలాగే త్వక్, శ్రవణము, చక్షువు, జిహ్వ, ముక్కు, మనస్సు ఇత్యాదులన్నిటికీ కూడా ఈ విధంగానే మనం చూసుకోవాలి అని వర్ణించి చెబుతూ ఉన్నారు. యోసౌ గుణక్షోభకృతో వికారః ప్రధానమూలాన్ మహతః ప్రసూతః అహం త్రివుర్మోహ వికల్పహేతుః వైకారికస్తామస ఇంద్రియశ్చ. కాబట్టి కాలము సత్వ రజస్తమో గుణముల యొక్క సామ్యావస్థలలో క్షోభని కలిగించేటువంటి ప్రక్రియ ద్వారా మహత్తత్వం అనేటువంటిది కలుగుతుంది, పుడుతుంది. మహత్తత్వం దేనివల్ల పుడుతుంది? కాల విశేషం చేత సత్వాది గుణములలో క్షోభ కలిగినప్పుడు ఈ మహత్తత్వం అనేది ప్రకటితమవుతుంది, ఆవిర్భవిస్తుంది. ఆ మహత్తు ద్వారా వచ్చేటువంటిదే అహంకారతత్వము. ప్రధానమూలాన్ మహతః ప్రసూతః అహం. అహం అనేటువంటిది, అహంకారం అనేది మహత్ నుంచి ఉద్భవించింది. ఈ అహంకారమే వ్యామోహాదులన్నింటికి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తూ ఉన్నది అని వర్ణించి చెబుతూ ఈ అహంకారం అనేది మళ్ళీ 3 రకాలు అని వర్ణిస్తున్నారు. సత్వాది గుణములలో వచ్చినటువంటి క్షోభ వల్ల కలిగేటువంటిదే, ప్రకటితమయ్యేదే మహత్తత్వము. ఆ మహత్తత్వం నుంచి వచ్చేదే అహంకారము. ఆ అహంకారం వల్లనే అనేక రకములైనటువంటి మోహాదులన్నీ కలుగుతూ ఉన్నాయి. ఈ అహంకారం అనేది 3 రకాలుగా ఉన్నది. అవేమిటి అంటే వైకారికస్తామస ఐంద్రియశ్చ. వైకారికము, తామసము, ఐంద్రియము అన్నారు. అంటే వైకారికము అంటే సాత్వికము, సాత్వికాహంకారము. అలాగే ఐంద్రియము అంటే రాజసాహంకారము, తామసము అంటే తామసాహంకారము. ఈ రకంగా మహత్తత్వం నుంచి వచ్చినటువంటి ఈ అహంకారం అనేది 3 రకాలను చెబుతూ ఆత్మా పరిజ్ఞానమయో వివాదః హ్యస్तीति నాస్तीति భిదార్థనిష్ఠః వ్యర్థోపి నైవోపరమేత పుంసాం మత్తః పరావృత్తధియాం స్వలోకాత్. ఆత్మ అనేటువంటిది జ్ఞాన సంబంధమైనది. కాబట్టి దేహాదులు ఏవైతే ఉన్నాయో ఈ పృథివీ వికారములకు సంబంధించినటువంటి వాటితో ఆ ఆత్మకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఈ 2 భిన్నమైనటువంటివే. ఈ విషయంలో వాదోపవాదాలకి అసలు తావనేదే లేదు. కానీ ఈ జ్ఞానము తెలియనటువంటి పామరులు నిజంగా స్వస్వరూపాన్ని తెలుసుకోలేక తమలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ ఆత్మ యొక్క
తత్వాన్ని అర్థం చేసుకోలేక వాళ్ళు భ్రమిస్తూ ఏమంటారంటే దేహం అంటే ఆత్మ, ఈ దేహమే ఆత్మస్వరూపమని భ్రాంతి పడుతూ ఉంటారు. ఈ ఆత్మ అనేటువంటిది లేదు, ఉంది, ఇట్లాంటి రకములైనటువంటి వాదోపవాదాలతో కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. వారికి ఒక పక్క కొంత తెలుస్తూనే ఉంటుంది, మేము చెప్పేది సరైనటువంటి వాదం కాదని తెలిసినప్పటికీ అజ్ఞానంతో అదే విధంగా వారు చెప్పిందే నిజము అని చెప్పి వాదన చేస్తూ ఉంటారు. ఇదంతా వ్యర్థము. అలాంటి వాళ్ళు, ఇలాంటి వాదన చేసే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే నా మీద సరైనటువంటి అవగాహన కానీ భక్తి కానీ ఆసక్తి కానీ లేనటువంటి వారు. మత్తః పరావృత్తధియాం స్వలోకాత్. ఈ విధంగా నా పట్ల విశ్వాసం అనేది లేకపోవటం వల్ల ఆత్మస్వరూపాన్ని దేహాదుల కన్నా భిన్నంగా వికారం లేని దానిగా చూడడానికి వాళ్ళు సమర్థులు కాలేకపోతున్నారు. ఒకంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వారి వాదాన్ని వాళ్ళు వినిపిస్తారు తప్ప అంగీకరించరు. ఇది అజ్ఞానం అని చెప్పిన తరువాత ఉద్ధవుల వారు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. త్వత్తః పరావృత్తధియః స్వకృతైః కర్మభిః ప్రభో ఉచ్చావచాన్ యథా దేహాన్ గృహంతి విసృజంతి చ. స్వామి, మీరు మంచి విషయం చెప్పారు. నీ యందు ఆసక్తి లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో, పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాదోపవాదాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి మోక్షం అనేది కలగడం దుర్లభమేగా. కాబట్టి దేహాత్మ బుద్ధి, దేహమే ఆత్మ అనేటువంటి బుద్ధితో వాళ్ళు పతనావస్థకి చేరుకుంటూ ఉంటారు తప్ప ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు బుద్ధిహీనులు, నీ యందు ఏ విధమైన ఆలోచన కానీ శ్రద్ధ కానీ లేని వాళ్ళు. కాబట్టి వాళ్ళు కర్మాసక్తి కలిగి ఉంటారు. కర్మల యందు ఆసక్తి కలిగి కర్మల ద్వారా వచ్చేటువంటి సుఖదుఖాల్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ కర్మఫలాల చేత వాళ్ళు అనేక రకములైనటువంటి దేహములను ధరించే వాళ్ళు అవుతారు. ఎన్నో జన్మలు ధరించాల్సి వస్తుంది. ఒక్కోసారి పెద్ద పెద్ద దేహాలు ధరిస్తూ ఉంటారు, ఉన్నతమైన దేహాలు, ఒక్కోసారి నికృష్టమైనటువంటి దేహాలని ధరిస్తూ ఉంటారు. ఇదంతా దేనివల్ల కలుగుతోంది అంటే నీ యందు సరైనటువంటి ఆసక్తిని పెంచుకోకపోవటం వల్ల. తన్మమాఖ్యాహి గోవింద దుర్విభావ్యమనాత్మభిః నహ్యేతత్ ప్రాయశో లోకే విద్వాంసః సంతి వంచితాః. అల్పమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఊహలో కూడా పొరపాటున కూడా ఈ తత్వాన్ని అర్థం చేసుకోలేరు కదా. అలాంటి వాళ్ళకి అర్థం కానటువంటి ఆ దివ్యమైన తత్వాన్ని నాకు వర్ణించి చెప్పవలసింది. వాళ్ళు ఇన్ని రకాలైనటువంటి దేహాలను ధరిస్తూ ఉంటారు, అందులో ఉన్నటువంటి మర్మం ఏమిటో చెప్పవలసింది. ఇలాంటి విషయాలు తెలిసినటువంటి వారు లోకంలో చాలా స్వల్పంగా ఉంటారు. వివేకవంతులు మాత్రమే నీ మాయను అధిగమించి నీ పట్ల జ్ఞానాన్ని పెంచుకుంటారు, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారు. చాలామంది పామరులు మాత్రం నీ మాయ చేత వంచితులవుతూ ఉంటారు. కాబట్టి ఈ దేహాలను స్వీకరించటం ఏమిటి, మళ్ళీ ఆ దేహాల్ని విడిచి మరి ఒక దేహాన్ని స్వీకరించటం ఏమిటి, నీ తత్వాన్ని తెలుసుకోలేకపోవటం ఏమిటి, నీ యందు ఆసక్తి లేని వాళ్ళు ఈ రకంగా కర్మవాసనలకు లోనవుతూ ఉంటారు కదా. దానికి సంబంధించినటువంటి వివరాలను వాళ్ళు ఎందుకని ఒక్కోసారి కర్మల ద్వారా, తాము చేసేటువంటి కర్మల ద్వారా ఉన్నతమైన నిమ్నమైనటువంటి జన్మలను ఎందువల్ల పొందుతూ ఉంటారు, ఆ వివరాలన్నీ నాకు వర్ణించి చెప్పవలసింది అని పరమాత్మని ప్రశ్నిస్తే శ్రీ భగవానువాచ. అప్పుడు శ్రీకృష్ణ స్వామి చెబుతున్నారు, మనఃకర్మమయం నృణాం ఇంద్రియైః పంచభిర్యుతం లోకాల్లోకం ప్రయాత్యన్యః ఆత్మా తదనువర్తతే. ఈ దేహమున్నదే మానవుల యొక్క మనస్సు. మానవుల యొక్క మనస్సు దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలతో బాగా కలిసి ఉంటుంది, జ్ఞానేంద్రియాలతో అది ఎప్పుడూ కలిసి ఉంటుంది. అందువల్ల ఈ మనస్సు కర్మలన్నింటికీ నిలయము, కర్మవాసనలకు నిలయము. వాటిని ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటుంది మనస్సు. ఎందువల్లంటే ఆ మనస్సుతో వేటికి సంబంధం అంటే ఈ జ్ఞానేంద్రియాలతో సంబంధం. తద్వారా ఈ జీవుడు ఎప్పుడైతే ఈ కర్మవాసనల వల్ల దేహములను పొందుతూ ఉంటాడో ఆ పొందేటువంటి జీవుణ్ణి ఈ మనస్సు కూడా అనుసరిస్తూ ఉంటుంది.
ఆ మనస్సు అనుసరించటం చేత ఆ జీవుడు కర్మవాసనలతోనే కూడి ఉంటాడు. ఆ మనస్సు కర్మవాసనలు విడిపోకుండా అంటిపెట్టుకుని ఉంటుంది అని ఈ విశేషాలన్నీ తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మ. ఈ విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.